ట్రంప్ 20 సూత్రాల పీస్ ప్లాన్‌కు ఇజ్రాయెల్ ఓకే జెప్పింది. ఆ తర్వాత ట్రంప్ హమాస్‌ని హెచ్చరించారు. ఖచ్చితంగా వీటికి ఒప్పుకోవాలి అని జెప్పి. లేకపోతే పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయని కూడా హెచ్చరించిన పరిస్థితి. సో డెడ్‌లైన్ రేపు సాయంత్రం వరకు ఉంది. కానీ హమాస్ ఈ పీస్ ప్లాన్‌కి ఓకే జెప్పింది. ఎంజీరావు గారు, 2 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యలో గాజాలో మారణహోమం సృష్టించింది ఇజ్రాయెల్. సో దీనికి ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడినట్టేనా? అండ్ ఒకటి, ఇజ్రాయెల్ హమాస్ ఎందుకు ఈ యుద్ధ విరమణకు ఒప్పుకున్నాయి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, అక్టోబర్ 7, 2023 ఇజ్రాయిలీ హాలిడే అని వాళ్ళ నేషనల్ డే జరుపుకుంటున్నప్పుడు హమాస్ మిగిలిన పాలస్తీనియన్ పీపుల్తో కలిపి ఒక తీవ్రమైన దాడి, ఆ దాడిని ఏమంటారంటే మొత్తం ఇజ్రాయెల్ చరిత్రలో, అంటే 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైన తర్వాత ఇజ్రాయెల్ చరిత్రలోనే ఒక రక్త చరిత్ర లాంటిదనమాట ఆ దాడి. ఎందుకంటే 1196 మంది ఇజ్రాయేలీ పీపుల్ దారుణంగా చంపబడ్డారు. 3600 దాకా గాయపడడం జరిగింది. దీంతోపాటు 270 మంది వరకు అపహరణకు గురయ్యారు. అందులో సైన్యం ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, ఇజ్రాయేలీ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ హమాసు వాళ్ళని అబ్డక్ట్ చేసి కాంతి చీకులుగా పెట్టుకుంది తమ అదుపులో. ఇప్పుడు హమాసు వాళ్ళని రిలీజ్ చేసి ఇక శాంతి ఒప్పందానికి, అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి పథకానికి ఈరోజు హమాస్ అంగీకరించింది. దీంతో అక్టోబర్ 7, 2023 ప్రారంభమైన బ్లడీ ఈ చరిత్ర అనొచ్చు. మొత్తం 1948 పోలితే పశ్చిమ ఆసియాలోనే అతి సుదీర్ఘంగా కొనసాగిన 2 సంవత్సరాల సుదీర్ఘ దారుణమైన యుద్ధానికి తెరపడినట్టయింది. ఎందుకంటే హమాస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హమాస్ అనేది పాలస్తీనియన్ పీపుల్కి రిప్రజెంటేటివ్ కాదు, బలవంతంగా వాళ్ళ మీద రుద్దబడింది. హమాస్ అంటే పాలస్తీనా, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ వీటన్నిటి కలిపితే పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుందండి, PLA అని. అది యాసర్ అరాఫత్ పెట్టడం జరిగింది. ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్జాక్ రాబిన్, బెంజమిన్ పెరెస్ కూడా రావడం జరిగిందనమాట. వాళ్ళు PLAని పక్కన పెట్టి హమాసు తీవ్రవాద దాడి, హింసాత్మకమైన వైఖరి తీసుకుని ఇది వచ్చింది. ఈరోజు హమాస్ ఒప్పుకోవడం అంటే హమాస్ ఇంకా పాలస్తీనియన్ పీపుల్లో పోయినట్టే. ఎందుకంటే అంత హింసను తట్టుకోని విధంగా హింసను తట్టుకుంది కాబట్టి. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ హమాస్ అనే దాన్ని తయారు చేసింది ఇరాన్ ఒక ప్రాక్సీస్ అంటారు, 3 అనమాట. లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, తర్వాత పాలస్తీనాలో ఉన్న ఈ హమాసు, యమన్లో ఉన్న హౌతీస్, ఈ ముగ్గురు ఇరాన్ తయారు చేసిన ప్రాక్సీలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. ఈరోజు హమాస్ 20 పాయింట్ ఫార్ములాకు ఒప్పుకుంది. ఎందుకంటే ట్రంప్ ఒకటే చెప్పాడు, మీరు ఒప్పుకోని పక్షంలో సర్వనాశనానికి రెడీగా ఉండండి అని. ఈవెన్ నిన్నటి వరకే పాలస్తీనాన్ని రికగ్నైజ్ చేసిన మొత్తం యూరోప్ కంట్రీలైన బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడా ఇవి కూడా హమాస్ను ఒప్పుకోవాల్సిందని వాళ్ళు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. తర్వాత ఇస్లామిక్, ఇప్పుడు ఈ అరబ్ ప్రపంచంలో ఉన్న 6 దేశాలు ట్రంప్ ప్రతిపాదించిన ఈ శాంతి ప్రతిపాదనకే ఓకే చేసినాయి. కాబట్టి ఇంకా హమాస్కు దిక్కులేని పరిస్థితి. ఇరాన్ ఎంత సపోర్ట్ చేసినా అది అంగీకరించాల్సిందే, లేకపోతే సర్వనాశనం కోరుకుని మొత్తం ప్రపంచంలో ఏకాక అయిపోతుంది. ఇప్పటికే పాలస్తీనియన్ పీపుల్ ఏకాక అయింది. కాబట్టే ఈరోజు హమాసు ఈ శాంతి 20 పాయింట్ ఫార్ములాకు ఒప్పుకొని శాంతికి ఓకే చేసి 270 మంది తమ ఆధీనంలో ఉన్న వాళ్ళని విడిచిపెడుతుంది. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ అస్థికలు ఇజ్రాయెల్కి సమర్పిస్తుంది. ఇజ్రాయెల్కి ఇస్తే ఇజ్రాయెల్ కూడా తమ ఆధీనంలో ఉన్న ఈ ప్రిజనర్స్, అంటే అరెస్ట్ చేయబడిన వాళ్ళందరినీ, ఇజ్రాయలీ పీపుల్ని, హమాస్ ఈ తీవ్రవాదులందరినీ ఇజ్రాయెల్ వదిలిపెడుతుంది. ఇది శాంతి ఒప్పందం. ఇప్పటికిప్పుడు వీళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి వెంటనే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చేస్తుంది. ఇంకా దాడులు ఉండవు. తర్వాత గాజా ఆక్రమణకి ఇజ్రాయెల్ పూనుకోదు. ఇది అనమాట. ఇప్పుడు హమాసు అంగీకరించడానికి కారణాలు ఈ విధంగా ఉంటే ఇంకెందుకంటే దిక్కులేదు. కానీ ఇజ్రాయెల్ ఎందుకు అంగీకరించింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఇది చాలా ఆటుపోట్లను ఎదుర్కొని ఇజ్రాయెలు హమాసు, అంటే పాలస్తీనా గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ ఒక్కదాని మీద అటాక్ చేయలేదండి, ఇంకా 6 దేశాలని అటాక్ చేసింది. అది హిజ్బుల్లా, లెబనాన్ని, తర్వాత ఖతారు రీసెంట్గా ఇరాన్తో అతి పెద్ద యుద్ధమే చేసింది. తర్వాత ఇలా 6 దేశాలను అది అటాక్ చేసింది. కాబట్టి దాని శక్తి చాలా హీనమైపోయిందనమాట. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత ఉన్నా దాని శక్తి మాత్రం అలా ఉంటుంది. ఇంకొక 10 సంవత్సరాల యుద్ధం చేయగలదు. కానీ
ప్రపంచంలో వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే గాజా స్ట్రిప్లో కోర్స్ హమాస్ అనేది చాలా పెద్ద తీవ్రవాద దాడి చేసింది అక్టోబర్ 7, 2023లో. అది మర్చిపోకూడదు. ప్రపంచం అంతా దాన్ని ఖండించింది. చాలా 41 దేశాలు అయితే తీవ్రంగా ఖండించింది, ఇంక్లూడ్ ఇండియా అండి. కానీ ఈ 2 సంవత్సరాలుగా గాజాలో సుమారు ఇజ్రాయెల్ చంపిన వ్యక్తులు సుమారు 70-80 వేలు, అందులోనే స్త్రీలు పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఘోరాతి ఘోరమైన కలి, హ్యూమన్ రైట్స్ వైలేషన్. ప్రపంచమంతా ఇది ఒక జినోసైడ్, అంటే జాతి నిర్మూలన చేస్తుంది ఇజ్రాయెల్ అనేది ప్రపంచమంతా బలపడింది. కాబట్టి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు, దానికి భారతదేశం కూడా సపోర్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. యూరోప్ కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాయి, ఎక్సెప్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఈ వ్యతిరేకత ఉంటే ప్రపంచంలో ఏకాక అయిపోతుందన్నమాట ఇజ్రాయెల్. కాబట్టి ఈ శాంతి ప్రతిపాదనకి, తనకు అనుకూలంగా ఉన్న శాంతి ప్రతిపాదనని అమెరికా నుంచి చేసుకుని తనకు అనుకూలంగా ఈరోజు అక్కడ విరమించుకుంది. కాబట్టి ఇజ్రాయెల్ విరమించుకుంది, హమాస్ విరమించుకుంది. కాబట్టి యుద్ధానికి తెరపడినట్టే. 2 సంవత్సరాల పశ్చిమాసియాలను ఒక సుదీర్ఘమైన చరిత్ర, ఒక యుద్ధం, అంటే గాజా రక్త చరిత్ర అని చెప్పవచ్చు. ఇజ్రాయెల్ చరిత్రలో 1948 నుంచి ఇప్పుడు వరకు 2 డజన్ల యుద్ధాలు చేసిందండి. కానీ 6 రోజుల యుద్ధమని, 2 నెలల యుద్ధమని, అలా స్విఫ్ట్ వార్ చేసింది. కానీ 2 సంవత్సరాలు సుదీర్ఘంగా 6 దేశాలతో మొత్తం ఇస్లామిక్ వరల్డ్తోనే యుద్ధం చేసింది. అంటే ఇజ్రాయెల్ చరిత్రలోనే అతి పెద్దదండి. ఆ యుద్ధం ఈరోజు విరమించింది. కాబట్టి మనం ప్రపంచమంతా ఈరోజు సంతోషపడాలి. ఎందుకంటే ఈ పశ్చిమాసియాలో ఏది వచ్చినది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మనం చూసాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, తర్వాత ఇరాన్ మీద అమెరికా అటాక్ చేయడం, ఒక న్యూక్లియర్ వార్ జరుగుద్ది అనుకోవడం, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తారని. ఇలా ప్రపంచం మనం గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలుగా పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం 3వ ప్రపంచ యుద్ధమే అనుకుని మనం కూడా మాట్లాడుకున్నది. ఈరోజు దానికి తెరపడిందంటే 3వ ప్రపంచ యుద్ధం ఆ ప్రాంతంలో రాదు. కాబట్టి మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ప్రపంచమే ఊపిరి పీల్చుకుందని మనం చెప్పొచ్చండి. ఎంజీ రావు గారు, 2 సంవత్సరాల ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం ముగింపు అంటే పశ్చిమాసియా చరిత్రలో ఎలాంటి విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది అంటే మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ వార్ 2 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం ముగియడం అంటే అంత ఈజీ కాదు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మహాభారత యుద్ధం ఒక కొత్త నవీనమైన సంస్కృతి మొదలవ్వాలంటే యుద్ధంలో సర్వనాశనం అవుతే కొత్తగా నవీనం అవుద్ది అంటాడు కృష్ణుడు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడున్న అధర్మం అంతా తుడిచిపెట్టుకుపోతే ఒక అద్భుతమైన యుగం పరీక్షిత మహారాజు నుంచి మొదలవుతుంది. అభిమన్యుడి గర్భంలో ఉదయించిన పరీక్షిత మహారాజు నుంచి. అలాగే ఒక యుద్ధం అనేది ఎప్పుడూ కూడా ఒక పెద్ద రెవల్యూషన్కి దారితీస్తుంది. ఇప్పుడు పశ్చిమాసియాలో జరిగిన ఒక యుద్ధాన్ని మన కళ్ళ ముందు జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో వాడినన్ని ఆయుధాలు అక్కడ వాడడం జరిగింది. 1,00,000 మంది వరకు ఇజ్రాయేలీ పాలస్తీనా పీపుల్ చనిపోవడం జరిగింది. ఇందులో ఘోరాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఒక మహాభారతంలో స్త్రీపరంలో జరిగిన ఘోరమైన విషయాలు ఈరోజు అక్కడ చూడొచ్చు. మనం రీసెంట్గా న్యూస్ కూడా చూడొచ్చు. ఎందుకంటే పాలస్తీనా తమ పిల్లలకి పాలు కోసం ఆ పాలు ఇచ్చే వాలంటీర్స్ దారుణంగా ఈ పాలస్తీనా ముస్లిం స్త్రీల్ని లైంగికంగా ఎలా వేధించారో మనం చూడొచ్చు. ఎంతమంది పిల్లల ఆకలి బాధతో చనిపోవడం మనం చూడొచ్చు. యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో మన కళ్ళ ముందు వచ్చిందనమాట. దారుణం. ఈరోజు గాజా స్ట్రిప్లో ఉన్న 60% బిల్డింగులు, 80% వ్యవసాయ భూములు నాశనం అయిపోయింది. ఈరోజు అది ఒక పట్టణం అంటే ఎవరో నమ్మరనమాట. గాజా స్ట్రిప్ చూస్తే అది యుద్ధ నాశనం. మరి యుద్ధ నాశనం ఏం తెచ్చిందంటే మొత్తం పశ్చిమాసియాలను ఒక విప్లవాత్మకమైన మార్పుకి యుద్ధం ఒక కారణభూతంగా మిగిలిపోతుందండి. ఎందుకో చూస్తే ఈరోజు ఇజ్రాయెల్ అనేది ఒక మహాశక్తిగా అవతరించింది. ఆ ప్రాంతంలో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ని తట్టుకునే శక్తి 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో లేదు, అరబ్ వరల్డ్లో ఎవరూ లేరు. కాబట్టి అది విప్లవం అంటే ఒక పెద్ద రీజనల్ పవర్గా ఇజ్రాయెల్ మిగిలిపోయింది. అదొకటి. 2 హమాస్. ఇప్పుడు ఇరాన్ అనేది యుద్ధంలో పశ్చిమాసియాలో ఈ అక్టోబర్ 7, 2023లో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత అది హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంగా మిగలలే, ఇరాన్తో కూడా యుద్ధం జరిగింది. ఇరాన్ కూడా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఇరాన్ యొక్క బలాలున్న ఈ హౌతీసు, ఈ హిజ్బుల్లా, ఇక్కడ పాలస్తీనా ఉన్న ఈ హమాసు, అదేవిధంగా సిరియా పోవడం, ఇరాన్ కూడా వీక్ అవడం జరిగింది. అంటే ఈ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అనేది ఒక పవర్ఫుల్ నేషన్గా మిగిలిపోయింది. అంటే పశ్చిమాసియా చరిత్ర అంతా వేరే గతిలోకి వెళ్ళిపోయింది. ఇట్ ఈజ్ రెవల్యూషనైజ్డ్ ది ఎంటైర్ పొలిటికల్
హిస్టరీ ఆఫ్ ది వెస్ట్ ఏషియా అంత ఈజీగా అవ్వలేదండి. యుద్ధ ఫలితాలు మనం చూస్తే అంతటి దారుణంగా జరిగింది. కాబట్టి ఒక విప్లవాత్మక ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ఈరోజు ఒక యూదు దేశమైన దేశంలో ఓటమయ్యింది. ఈ యుద్ధం అనేది పూర్తిగా ఇజ్రాయెల్కు అనుకూలంగా విరమణ జరుగుతుంది. దాన్ని బట్టే మనం ఊహించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ని ఆపడానికి ఏ శక్తి సరిపోలేదు, తనకు తానే ఇది ఈరోజు విరమించుకుంది. అది కూడా మనం గమనించాలంటే ఈ పొలిటికల్ హిస్టరీ, ఒక ఆర్థికంగా అక్కడ హిస్టరీ, తర్వాత రిలీజియస్ మతపరంగా హిస్టరీ అనేది ఈ ఇజ్రాయెల్ ఈ హమాస్ యుద్ధం అనేది కొత్త తరానికి తీసుకెళ్ళింది. ఇంకొకసారి ఎప్పుడు హమాస్ అనేది అక్కడ లేదు. ఇప్పుడు పాలస్తీనాలో చూస్తే యాషర్ అరాఫత్ తర్వాత పిఎల్ఏ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది అంతమైపోయింది. యాషర్ అరాఫత్ చనిపోయిన తర్వాత 2012లో మళ్ళీ ఈ హమాస్ అనేది హింసాత్మకంగా దానికి ఫ్రీడమ్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ముందు నిలబడదు. కాబట్టి ఏంటి, మళ్ళీ యాషర్ అరాఫత్ ఒక గాంధీ మార్గాన్ని అవలంబించిన యాషర్ అరాఫత్ రూట్లో ఈరోజు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషను పిఎల్ఏ స్వతంత్రానికి కట్టుబడి ఉంటుంది. దాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఈవెన్ ఇజ్రాయలీ పీపుల్కు, ఈ పాలస్తీనియన్ పీపుల్ కూడా ఈ పిఎల్ఏకే ఆమోద ముద్ర వేస్తారు. ఎందుకంటే హమాస్ వెనకాల వెళితే ఇంకా ఇజ్రాయెల్ చేతిలో రక్తం ఎలా ఉంటుందో వాళ్ళు చూశారు, స్త్రీలు పిల్లలంతా. కాబట్టి వాళ్ళు హింసాత్మకమైన వైఖరికి వెళ్ళడానికి లేదు. అంటే ఏంటి, ఇజ్రాయెల్కి ఇక్కడ నుంచి అలాంటి రక్త చరిత్రలు, అలాంటి తీవ్రమైన అటాకులు ఉండవు. ఎందుకంటే ఎవరైనా అటాక్ చేస్తే ఇజ్రాయెల్ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్ని దేశాలు చూశాయి. కాబట్టి ఇజ్రాయెల్కి చాలా రక్షణ ఇచ్చింది ఈ యుద్ధం అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పుల్వామా, ఈ తర్వాత పహల్గామ్, వీటి తర్వాత భారతదేశం ఎలా రెస్పాండ్ అవుద్దో చూసింది. కాబట్టి తీవ్రవాదులు అంత ఈజీగా ఇండియా మీద అటాక్ చేయలేరు. ఇంకొకసారి అదేవిధంగా హమాస్ కానీ, హౌతీస్ కానీ, హిజ్బుల్లా కానీ, ఇరాన్ కానీ ఎవరూ కూడా ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూడరు. చూస్తే ఇజ్రాయెల్ ఎలా ప్రతిస్పందిస్తుందో వాళ్ళు కళ్ళారా చూశారు, ఎన్ని దేశాలు అడ్డొచ్చినా. కాబట్టి పశ్చిమాసియా చరిత్ర ఇంకొక తరానికి వెళ్ళింది. ఇంకో కొత్త యుగం, అక్కడ నవీన యుగం మొదలయ్యింది ఇజ్రాయెల్ దగ్గర అనేది మనం ఇక్కడ ఈ పశ్చిమాసియా యుద్ధం ముగింపు తర్వాత చెప్పుకోవచ్చు. ఎంజీరావు గారు, చాలా ప్రయత్నాలు జరిగాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపడానికి, కానీ ట్రంప్ వల్లే ఇది సాధ్యమైందా? ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా 7 యుద్ధాలని ఆపాను అని చెప్పి. సో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడైనా ఇప్పుడు? ఎస్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ హమాస్ యుద్ధం ఆగింది. ఎలా ఆగిందంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ఒక పీస్ డీల్ ద్వారా ఇది ఆగింది. మరి అమెరికా పాత్ర ఉందంటే ఒక్క విషయం తప్పకుండా మనం ఒప్పుకోవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాత్ర చాలా కీలకం ఇజ్రాయెల్ వెనకాల. ఎందుకంటే మొట్టమొదటిగా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన, హమాస్ హౌతీస్ బాలిస్టిక్ మిసైల్స్ వేసినప్పటికీ, తర్వాత హమాస్ రాకెట్లు దళం డ్రోన్లు వేసినప్పటికీ ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ తను ప్రొటెక్ట్ చేసుకుంది. కానీ అమెరికా కన్ను రెప్పలేగా దాన్ని కాపాడింది ఇజ్రాయెల్ చుట్టూరు. గుర్తుపెట్టుకోవాలి, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే డొనాల్డ్ ట్రంప్ ముందు జో బిడెన్ కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇజ్రాయెల్కి పూర్తిగా ఆర్థిక సహాయం, సైనిక సహాయం, తర్వాత దౌత్యపరంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెట్టిన ప్రతి తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. అది జో బిడెన్ రిపబ్లికన్స్ అయినా ఈ డెమోక్రాట్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా చెబితేనే బెంజమిన్ నెతన్యాహు ఒప్పుకుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగింది అంటే అమెరికా పాత్ర చాలా కీలకం, అంటే ట్రంప్ పాత్ర చాలా కీలకమే అని మనం చెప్పుకోవాలి. లేదా ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం చేయలేదు. ఇంత ఇస్లామిక్ వరల్డ్తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుందంటే అమెరికా సహాయంతోనే, అమెరికా సైనిక సహాయంతోనే. ఈ బంకర్ బర్స్ట్ బాంబర్స్ అని, ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న F-35 5th జనరేషన్ ఫైటర్స్ అని, వాళ్ళ అమ్యునేషన్స్ అని, వాళ్ళ యొక్క పేట్రోయిటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అని అవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సప్లై చేసింది. రీసెంట్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్థిక సహాయం చేసింది. ఎక్కువ ఎగుమతులకు అక్కడే ఉంటాయి. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా బంధం అనేది ఒక విడదీయరాని బంధం. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ రీజనల్ పవర్గా ఉంటేనే అమెరికా ఆగడాలు పశ్చిమాసియాలో చెల్లుతాయి, యూరోప్ ఆగడాలు అక్కడ చెల్లుతాయి. కాబట్టి ఇజ్రాయెల్ అనేది సర్వైవ్ అస్తిత్వం ఉంటేనే అమెరికాకు ఆధారం. కాబట్టి అమెరికా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇప్పుడు ఇదే అమెరికా ఇంకా యుద్ధ విరమణ చాలు, ఈ హమాస్ అయిపోయింది, దాని సర్వనాశనం అయిపోయింది, ఇంకా విరమించంటేనే నెతన్యాహు ఒప్పుకుంటారు. కాబట్టి ట్రంప్ చాలా కీలక పాత్ర పోషించారు. కానీ ఇక్కడ ఒక విషయం, మరి ట్రంప్ వల్లే ఈ యుద్ధం ఆగింది. కానీ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడా కాదంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ రాదు. ఎందుకు రాదంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్ పాలస్తీనా పీపుల్ మీద అంటే గాజా ఈ హమాస్కి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో ఇంతవరకు హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది.
ఎంతోమంది స్త్రీలు పిల్లలు చనిపోయారు. అందులో 70,000లో 30,000 మంది స్త్రీలు పిల్లలే. హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. మరి దీనికి అమెరికా సహాయం చేసింది. అంటే ఇజ్రాయెల్ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా వాళ్ళు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. మరి దానికి వెనకాల సపోర్ట్ చేసిన అమెరికా కూడా ఉంది కాబట్టి, అమెరికా చేతికి కూడా రక్తం వరకు అంటుకుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీసీ ఉన్న ఈ స్కాండినేవియన్ కంట్రీస్ దగ్గరలో ఉన్న ఓస్లో నుండి, నార్వే స్వీడన్ ఓస్లో నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారండి. మరి వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఈ డెన్మార్క్, అదే స్కాండినేవియన్ కంట్రీ డెన్మార్క్, ఈ బ్రసెల్స్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. దానికి సపోర్ట్ చేసిన అమెరికాకి కూడా రక్త చరిత్ర అంటుకుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ చేపించవచ్చు, చాలా కీలక పాత్ర పోషించవచ్చు. కానీ యుద్ధానికి కారకుడు అమెరికా అయ్యింది. కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్కి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు అవ్వడు. ఆ విషయం అక్కడ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్ అంతా యునానిమిటీ ఉండాలండి. అంత ఈజీ కాదు. డొనాల్డ్ ట్రంప్ నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, నేనే ఆపాను అంటే కుదరదు. కాబట్టి అది ఈరోజు యుద్ధాన్ని ఎందుకు ఆపాడంటే ఇజ్రాయెల్ ఒంటరిది అయిపోతుంది, అమెరికా ఒంటరిది అయిపోతుంది. అదే G7 నేషన్స్, యూరోపియన్ నేషన్స్ కూడా పాలస్తీన్ రికగ్నిషన్ ఇచ్చినాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మ్యాక్రాను, స్టెర్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు, ఫిన్లాండ్, ఈ కంట్రీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఇంకా పీస్ డీల్ తప్పదు. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ కూడా తన శక్తి ఇంకా హీనం అవుతుంది, అమెరికా కూడా ఒంటరిది అవుతుంది దాన్ని సపోర్ట్ చేస్తే. కాబట్టి పీస్ డీల్ ఇంకా తప్పనిసరి పరిస్థితి. కాబట్టి ఆయన యుద్ధ విరమణ చేశాడు. కాబట్టి ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడు కాదు. కాకపోతే యుద్ధ విరమణ వెనకాల మాత్రం ట్రంప్ పాత్ర ఇక్కడ తూచా తప్పకుండా తిరుగు లేకుండా ఉందనేది మనం చెప్పొచ్చు. ఎంజీరావు గారు, 2 సంవత్సరాల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో గెలిచింది ఎవరు అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ గెలిచిందని చెప్పవచ్చా? సో ఈ గెలుపు తర్వాత పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఒక మహాశక్తిగా అవతరించినట్లేనా? ఎస్ అండి. ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో 2 సంవత్సరాల నిర్విరామ యుద్ధానికి తెరపడింది. మరి యుద్ధంలో విజయం ఎవరిదంటే తిరుగు లేకుండా చెప్పవచ్చు. ఈ విజయం, గ్రాండ్ విక్టరీ మాత్రం ఇజ్రాయెల్దే. మళ్ళీ అందులోనూ ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టరు బెంజమిన్ నెతన్యాహుకి ఇది చెందుతుంది. బెంజమిన్ నెతన్యాహు బ్రదర్ ఒకళ్ళు ఉంటారండి, యోనాథన్ నెతన్యాహు అని. ఈయన ఒక పెద్ద ఆపరేషన్ ఉగాండాకి వ్యతిరేకంగా ఒక హైజాకర్ చేసినప్పుడు 1976లో ఆపరేషన్ ఎంటాంబీ దగ్గర చనిపోవడం జరిగింది. వాళ్ళ బ్రదరే బెంజమిన్ నెతన్యాహు. పరమ దేశభక్తుడు. ఇజ్రాయెల్ అంటే మహాప్రాణం, పరమ దేశభక్తులు నిలయం అని చెప్పవచ్చు ఇజ్రాయెల్ అంటే. ఆ విషయంలో తిరుగులేదు. ఎందుకంటే కేవలం 20,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, చాలా చిన్నదన్నమాట. అంటే 20,000 చదరపు కిలోమీటర్లు అంటే ఒక తూర్పుగోదావరి జిల్లా విడదీరి అంతకుముందు ఉన్న తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్. 20,000 చదరపు కిలోమీటర్లు, 1,20,00,000 జనాభా, $500 బిలియన్ ఎకానమీ. ఇలాంటి చిన్న దేశం 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ని, అందులో 7 అరబ్ దేశాలు, తులతూగుతున్న ధనం, ఆయిల్ సంపద తులతూగుతున్న సౌదీ అరేబియా, ఖతార్, UAE లాంటి తర్వాత ఇవి అరబ్ స్టేట్స్ని 7, అలాంటి అరబ్ స్టేట్స్ని, ఇరాన్ని, ఇలాంటి దేశాలన్నిటినీ ఎదుర్కొని 2 సంవత్సరాలుగా హమాస్తో యుద్ధం చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ, తిరుగులేదు యుద్ధానికి ముందు కూడా. కానీ యుద్ధం తర్వాత మరో పవర్ఫుల్ కంట్రీ అయిపోయింది. ఆ రీజనల్ పవర్ అనమాట. ఆ ప్రాంతంలో ఒక రీజనల్ పవర్, ఒక ప్రాంతీయ శక్తి అనే గుర్తింపు ఉంది. దాని వెనకాల బ్రిటన్, అమెరికాలు ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి, కాదనలేం. కానీ ఒక చిన్న దేశం ఈరోజు ఇస్లామిక్ వరల్డ్ అంటేనే ఇంటర్నేషనల్ టెర్రరిజానికి పుట్టినిల్లు అయిపోయింది మతతత్వం వల్ల. అది మనం చెప్పాలి, అది ఏమీ వివాదాస్పదం కాదు. ఇస్లామిక్ వరల్డ్ అంటేనే మధ్యయుగంలోకి వెళ్ళి మతాన్ని గొప్ప, ఈ ఖురాన్ని గొప్ప మత గ్రంథాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఇండాక్ట్రినేషన్తో ఇంటర్నేషనల్ టెర్రరిజానికి ఒక అడ్డాగా మారిపోయిన ఇస్లామిక్ వరల్డ్లో సుమారు 100 కోట్ల మంది ముస్లిం పాపులేషన్ ఉన్న 57 దేశాలతో అది యుద్ధం చేస్తుందండి. యుద్ధం చేసి ఈ యుద్ధంలో అది విజయం సాధించింది. గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి యుద్ధం అండి! ఈ బెంజమిన్ నెతన్యాహు ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ ఒక పక్కన హమాసు అంటే ఒక నాన్ స్టేట్ యాక్టర్తో కంటికి కనిపించిన ఒక తీవ్రవాది దళాలైన హమాసు, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, తర్వాత యెమెన్లో ఉన్న హౌతీస్తో యుద్ధం చేసింది. వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్, దారుణమైన మారణాయుధాలు ఉన్నాయి. వాటి వెనకాల ఇస్లామిక్ సంపద అంతా సపోర్ట్ ఉంది, 57 దేశాల సపోర్టు. అలాంటి తీవ్రవాదులతో అటాక్ చేసింది వాళ్ళని. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద విజయం సాధించింది.
దీంతో పాటు ఈ 2 సంవత్సరాల యుద్ధంలోనే అతిపెద్ద శక్తివంతమైన ఒక ఇరాన్ దేశాన్ని అది కంటికి కునుకు లేకుండా ఓడించేసింది. వాళ్ళ అణు రియాక్టర్ల మీద దారుణమైన యుద్ధం చేసింది. ఇజ్రాయెల్ యొక్క అటాకులు ఎలా ఉన్నాయో చూడండి. అసలు ఇరాన్ తెములుకోకుండానే తెల్లారేటప్పటికీ వాళ్ళ ఆర్మీ జనరల్స్ని, ఈవెన్ ఖైమనీ కూడా బంకర్లో పారిపోయి టెహరాన్ కూడా రాలేని పరిస్థితి క్రియేట్ చేసింది ఇరాన్. దారుణమైన అవమానానికి గురైంది ఒక ఇరాన్. ఒక ప్రపంచంలో ఒక శక్తివంతమైన ఇరాన్ ఇజ్రాయెల్ని ఓడించలేకపోయింది. తర్వాత ఖతార్, ప్రపంచంలోనూ సుసంపన్నత ఉన్న ఖతార్ని అటాక్ చేసింది రీసెంట్గా. దీంతోపాటు లెబనాన్ని అటాక్ చేసింది, సిరియాని అటాక్ చేసింది. ఇలా 6 దేశాలని అది అటాక్ చేసింది. కానీ దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. గుర్తుపెట్టుకోవాలి, దాని ఎకానమీ అలాగే గ్రోత్ అవుతూ ఉంది ఇజ్రాయెల్. మరి 6 దేశాలు ఈ రీసెంట్గా ఇస్లామిక్ నాటో అని ఒకటి పెట్టబోయారు. ఈరోజు దాన్ని కూడా అడ్డుకుంది. అటు తర్వాత పాకిస్తాన్ ఆటం బాంబులు నాదంటే దాన్ని కూడా అడ్డుకోగలిగింది ఒక రకంగా డిప్లొమసీ ద్వారా. అంటే ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్, ఐడిఎఫ్ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, వాళ్ళ మొసాదు ఒక స్పైయింగ్ ఏజెన్సీ యొక్క శక్తి చూడండి ప్రపంచంలో. అలా అది మొసాదు. బెంజమిన్ నెతన్యాహు ఒక సంకీర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతూ ఆయన నాయకత్వ పటిమ, దానికి ఇజ్రాయెల్ ప్రజల యొక్క సపోర్టు, దేశభక్తి భావన ఇజ్రాయెల్లో ఉంది. ఆ దేశాన్ని అలా పెట్టు ఉంచిందనమాట. ఒక హిట్లర్లో కబంధ హస్తాల్లో అసీజ్ అనే క్యాంపుల్ని ఎదుర్కొన్న, హోలోకాస్ట్ని ఎదుర్కొని రాటుదేలిపోయి అటు ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను అందించి ప్రపంచంలో ఒక చిన్న దేశమే ప్రపంచంలో ఇంత తిరుగులేని శక్తిగా మారిపోద్దా టెక్నాలజీలో, ఆర్మీ, వెపన్స్, ఎకానమీలో అంటూ అలా వచ్చి ఈరోజు ప్రపంచంలో ఇస్లామిక్ వరల్డ్ని అది ఓడించేసిందండి. ఈరోజు అది తిరుగులేని శక్తి ఇజ్రాయెల్. ఈ విషయంలో ఎవ్వరు ఏమనలేరు. కాబట్టి ఈరోజు యుద్ధం ఏ విధంగా జరుగుతుందంటే, హమాస్ లాంటి తీవ్రవాద సంస్థ 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఓటమిని అంగీకరించింది. హమాస్ ఒప్పుకుంది అంటే హమాస్కి వెనకాల సపోర్ట్ ఉన్న ఇరాన్ ఓకే అనకపోతే హమాస్ ఒప్పుకోదు. తర్వాత ఎంటైర్ అరబ్ వరల్డ్ 20 సూత్రాల ట్రంప్ పథకానికి సపోర్ట్ చేశారు. అంటే ఏంటి, ఇంకా అరబ్ వరల్డ్ మేము ఇజ్రాయెల్ని ఎదుర్కోలేం కాబట్టి ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం బెటర్ అని హమాస్ను ఒప్పించారు. కాబట్టి ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ 57 దేశాలు ఈరోజు ఓటమిని ఒప్పుకున్నట్టేనండి. ఈ విషయంలో తిరుగులేదు. 57 దేశాలు కలిసినా ఇజ్రాయెల్ ఓడించలేవు. ఎందుకంటే దానికి వెనకాల దౌత్యం ఉంది. దౌత్యం అంటే అమెరికా సపోర్ట్ కాదండి. అమెరికా తనకు సపోర్ట్ చేసే విధంగా అది దౌత్య నీతి ఉంటుంది. అది డిప్లొమసీ అంటే. అది ఇజ్రాయెల్ యొక్క డిప్లొమసీ, ద గ్రేటెస్ట్ లాబింగ్ పవర్, యూత్ లాబింగ్ పవర్ అంటారు. అది ఆర్మీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్ లాంటివి ఇలాంటివి ఉన్నాయి. కొన్ని మిసైల్ ఇజ్రాయెల్ తాగవచ్చు, యుద్ధంలో దెబ్బలు తగలకుండా ఎవరు ఉండరు. కానీ దాన్ని ఎవ్వడూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఇజ్రాయెల్ ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ఒక అద్భుత విజయం, మహాద్భుత విజయం, ఒక గ్రాండ్ విక్టరీగా చెప్పవచ్చు. ఇది ఇజ్రాయెల్ 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత 2 డజన్ల యుద్ధాలు ఎదుర్కొంటే ఆ యుద్ధాలన్నింటిలో 6 రోజుల యుద్ధం, 1967 యుద్ధం గ్రేట్ అంటారు. కానీ దానికంటే మించింది ఈ అక్టోబర్ 7, 2027లో మొదలయ్యి అక్టోబర్ 25న ముగిసిన 2 సంవత్సరాల యుద్ధమే ఇజ్రాయెల్ చరిత్రలో గొప్పది. ఇంకొక యుద్ధం ఇంత చేయకుండా, ఇంకొక శత్రువు తన వైపు చూడకుండా 180 అణ్వాయుధాలను అది మోహరించి పెట్టుకుంది. ఇంకా దాన్ని ఎవరేం చేస్తారండి? అది ఎటువంటి అణుస్థావరాలను అటాక్ చేసే పవర్ ఈరోజు ప్రపంచంలో ఒక అణుస్థావరాలు, శత్రుదేశాల అణుస్థావరాలను అటాక్ చేసిన చరిత్ర ఇజ్రాయెల్దే. తర్వాత అమెరికా దిగింది. ఒకప్పుడు ఇరాక్ మీద అలా అటాక్ చేసింది, లిబియా మీద అలాగే అటాక్ చేసింది, పాకిస్తాన్ మీద కూడా అటాక్ చేయబోయింది. అంటే ప్రపంచంలో అణ్వస్త్రాలు అనేవి ఈ వెస్ట్ ఏషియా దగ్గరికి రాకుండా ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా కాపాడుకుంటుందంటే అది తిరుగులేని చరిత్ర అండి. దాని నుంచి మనం చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు ఇజ్రాయెల్ నుంచి ఈ లెసన్ నేర్చుకోవాలండి. ఎందుకంటే మన పక్కన పాకిస్తాన్ అణ్వస్త్రాలు సంపాదించుకుంటుంటే మనం కళ్ళు మూసుకుని ఉంటే ఈరోజు అణ్వస్త్రాలు పెట్టి బెదిరిస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఏం చేసింది? శత్రు దేశాలు ఏవి అసలు అణ్వస్త్రాలు సేకరించకుండా చేసేసుకుంది. అటు లిబియాని ఆపింది, ఇరాక్ని ఆపింది, ఇప్పుడు ఇరాన్ ఆపుతుంది. ఎంత శక్తివంతం! ఈ విషయంలో మనం ఇజ్రాయెల్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అందువల్ల ఇజ్రాయెల్ గెలుపు అంటే అది భారత్ గెలిపే అని అయితే నేను చెప్పగలుగుతాను. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోదీ గవర్నమెంట్ నెతన్యాహు గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కే సపోర్ట్ చేసింది. అంటే ఫైనల్గా యుద్ధం ఆగింది, ఇజ్రాయెల్ గెలిచింది. సో మోదీ దౌత్యం ఫలించింది అనుకోవచ్చా? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే సోనియా గాంధీ గారు, ఇండియా కాంగ్రెస్ పార్టీ లీడరు, ఇండియా హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తూ మోడీ దౌత్య విధానాన్ని పూర్తిగా విమర్శించడం జరిగింది. ఎందుకంటే
ఇప్పుడు పాలస్తీనా వెస్ట్ ఏషియాకి సంబంధించి భారతదేశం దౌత్య విధానం మొదలైన 1947 నుంచి పాలస్తీనా కాజుకి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు పాలస్తీనా కాజుకి అంతగా సపోర్ట్ చేయకుండా కేవలం ఇజ్రాయెల్కే పూర్తి సపోర్ట్ చేయడం వల్ల మోడీ మన దౌత్య విధానంలో పెద్ద లోటుని క్రియేట్ చేశారని సోనియా గాంధీ విమర్శించడం జరిగింది. అపోజిషన్ పార్టీస్ విమర్శించాయి, ఎంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు మోడీ. కానీ మోడీ ఒక మొక్కవోని ధైర్యంగా చాలా అంటే కంటిన్యూస్ బేసిస్ కింద ఎక్కడ తడబడకుండా ఇజ్రాయెల్కి అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్ మీద హమాస్ అటాక్ చేసినప్పటి నుండి, గ్రూసెమ్ అటాక్ చేసినప్పటి నుంచి మోడీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఐక్యరాజ్య సమితిలో ప్రపంచం అంతటితో పాలస్తీనా తీర్మానానికి సపోర్ట్ చేశారు. అది ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాదు, 2 స్టేట్ థియరీని అంతకుముందు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరిగిన ఎన్నో అకార్డ్స్కి అంటే మనకి కొన్ని వాళ్ళ ఓస్లో ఒడంబడికని ఇలా జరిగినాయి, దానికి శాంతి ఒడంబడికకి సపోర్ట్ చేశారు. అది ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాదు, యుద్ధ విరమణ కోసం జరిగింది. అంటే మోడీ ఎక్కడా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ అంటే బెంజమిన్ నెతన్యాహుకు చేసిన సపోర్ట్లో ఎటువంటి తడబట్టు లేకుండా చేశారు ఆయన. మరి ఇప్పుడు మోడీ దౌత్య విధానం కరెక్టా కాదా అంటే ఈరోజు అది కరెక్టే అని చెప్పొచ్చండి అక్కడ పరిశీలిస్తే. ఎందుకంటే ఇజ్రాయెల్ 57 ఇస్లామిక్ వరల్డ్ నేషన్స్ మీద, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ మీద, ఇస్లామిక్ నాటో లాంటి పెద్ద దౌత్య విధానం మీద, తీవ్రవాదం మీద, హమాస్ లాంటి తీవ్రవాదం మీద, ఇటు ఇస్లామిక్ స్టేట్ అంటే తీవ్రవాదం మీద, హౌతీస్ మీద, ఇలాంటి వాటి మీద పెద్ద మహా విజయం సాధించింది. ఇండియా దానికి సపోర్ట్ చేసింది. కాబట్టి తీవ్రవాది అటాక్ జరిగిన తర్వాతే ఇజ్రాయెల్ దాని మీద అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ధర్మబద్ధంగా అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే అది యుద్ధం మొదలుపెట్టింది. కాకపోతే 2 సంవత్సరాల్లో మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ గాజాలో జరిగింది, అదైతే మనం తిరస్కరించలేం. ఆ సమయంలో ఇండియా అనేది గుడ్డిగా లేకుండా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా అప్పుడప్పుడు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపండి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, మోడీ తన దౌత్య విధానంలో ఇది ఒక మహా అద్భుత విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ అక్కడ పశ్చిమాసియాలో ఒక రీజనల్ పవర్గా, ఒక ఆర్థిక, ఒక మిలిటరీ పవర్గా అవతరించింది. ఒకప్పుడు మిలిటరీ పవరే, న్యూక్లియర్ పవరే. కానీ ఈ హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్కి తిరుగులేని మహాశక్తిగా అవతరించింది. దానికి పూర్తిగా సపోర్ట్ చేసింది కాబట్టి ఇండియాకు కూడా విజయంలో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్కి ఇండియాకి మధ్య బంధం అనేది ఇంకా విడదీయలేని ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అంటారు, వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఫామ్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేసాం కాబట్టి ఇజ్రాయెల్ మహాద్భుత విజయం. కాబట్టి ఈరోజు ఇండియా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలని పరిష్కరించి మనకి హెల్ప్ చేసే శక్తి అక్కడ ఇజ్రాయెల్కు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేసిన, ఇంకో తీవ్రవాద అటాక్ చేసిన ఇజ్రాయెల్ మొసాద్ ఇజ్రాయెల్ హెల్ప్ మనకు అవసరం. దాని ఆయుధాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటు చైనాని ఎదుర్కోవాలన్నా, పాకిస్తాన్ పాకిస్తాన్ ఎదుర్కోవాలన్నా ఇజ్రాయెల్ వెపన్స్ అనేది అంత మోడర్న్ వెపన్స్ అండి. ఆ వెపన్ సహాయం మనకు వస్తుంది. ఇజ్రాయెల్ దౌత్యం అంటే అమెరికాని అదుపులో పెట్టగలిగింది అనమాట లాబింగ్ ద్వారా, అది మనకు అవసరం. తర్వాత పశ్చిమాసియా నుంచి ఎనర్జీ రావాలంటే ఇజ్రాయెల్ రీజనల్ పవర్ కావాలంటే దాని కనుసన్నల్లో అక్కడ రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉంటాయి పశ్చిమాసియాలో. కాబట్టి దాని హెల్ప్ మనకు ఉంది. కాబట్టి పశ్చిమాసియాలో మన ఫుట్ ప్రింట్ ఉంటుంది డిప్లొమాటిక్గా. కాబట్టి ఇజ్రాయెల్ మహావిజయం అంటే అది ఇండియా యొక్క మహావిజయంగా చెప్పుకోవచ్చు. మోడీ దౌత్య విధానంలో ఇది ఒక గొప్ప పెనుమార్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడ్డిగా అక్కడ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేదు ఇక్కడ మోడీ గారు. ఇప్పుడు ఏమంటారంటే ఈయన జాతీయవాది కాబట్టి ఇంకో జాతీయవాది ఆయన బెంజమిన్ నెతన్యాహుకి ఈయనకి అల్ట్రా నేషనలిస్ట్గా సపోర్ట్ చేసుకున్నారు అంతే. ఈ ఇస్లామిక్ వరల్డ్ మీద ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా ఆయన అటాక్ చేశారంటారు. కానీ ఇది గుడ్డిగా చేసింది కాదు. ఎందుకంటే దేశ ప్రయోజనాలన్నీ అనేవి మత అన్నిటికంటే ఎక్కువ ఉంటాయండి. వ్యక్తిగత అభిప్రాయాలు పట్టుకెళ్ళి దేశ ఇంట్రెస్ట్ మీద పెట్టరు. ఇప్పుడు మోడీ సపోర్ట్ చేశారంటే ఇప్పుడు ఇజ్రాయెల్ విజయం అనేది ఇండియా విజయం అయింది. కాబట్టి ప్రపంచంలో ఒక శక్తిగా మనం కూడా అవతరించడానికి ఇంకో శక్తివంతమైన దేశంతో మనం ఉన్నాం. కాబట్టి ఇది దౌత్య విజయంగా చెప్పాలి. సో ఇది భారత విజయం, మోడీ దౌత్యానికి దక్కిన ఒక గొప్ప విజయంగా ఇజ్రాయెల్ విజయంగా మన ఖాతాలో కూడా వేసుకోవచ్చండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగింది, ఇజ్రాయెల్ గెలిచింది అంటే పాకిస్తాన్ నేతృత్వంలో ఒక ఇస్లామిక్ నాటో ఏర్పడుతుందనే వార్తలు కూడా వచ్చాయి కదా ఎంజీ రావు గారు. సో దానికి ఇప్పుడు బ్రేక్ పడినట్టేనా? అంటే ఈ పరిణామం భారత్కు మేలు చేకూర్చేదేనా? ఎస్ అండి. ఇప్పుడు రీసెంట్గా ఈ 2 సంవత్సరాల యుద్ధ కాలంలో అంటే ఇజ్రాయెల్ హమాస్ 2 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ వెళ్ళి ఎన్నో ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి చేసింది. అందులో ఈ ప్రధానంగా చెప్పవలసింది రీసెంట్గా అది ఖతార్ మీదే అటాక్ చేసింది. ఖతార్ అనేది ఏంటంటే అరబ్ నేషన్స్ అంటారు. అది ఒక
సున్నీ నేషన్, అరబ్ నేషన్. ఈ అరబ్ ఖతార్ అంటే పక్కనున్న యుఏఈ, అదేవిధంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్లని ఒక 7 అరబ్ కౌన్సిల్ ఉంటుంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని అరబ్ దేశాలన్నమాట. ఈ అరబ్బుల మీద అటాక్ చేయగానే ఇక్కడ సౌదీ అరేబియానే వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్. అక్కడ ఆయిల్ పవర్, అది ఎనర్జీ సూపర్ పవర్. అది వెంటనే అక్కడ ఉన్న ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటాయి కాబట్టి దాని సహాయంతో తెలిసిన ఒక డిఫెన్స్ డీల్ చేసుకుంది. అదొకటే. తర్వాత ఈ పాకిస్తాన్ సజెషన్ ఇస్తే ఎంటైర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాలు ఒక ఇస్లామిక్ నాటోగా ఏర్పడదాం అంటే, అక్కడ నాటో, యూరోప్లో ఉన్న నాటోలో ఆర్టికల్ 5 ప్రకారం ఒకళ్ళ మీద అటాక్ చేస్తే అందరి మీద అటాక్ చేసినట్టు వాళ్ళు భావించి అందరూ కలిసి యుద్ధం చేస్తారన్నమాట శత్రువు మీద. ఇలాగే ఇస్లామిక్ నాటోగా ఏర్పాటు చేసుకోవడానికి పూనుకున్నారు. ఎందుకు అంటే ఇజ్రాయెల్ అరబ్ వరల్డ్ మీద, ఇది ఇస్లామిక్ కంట్రీస్ మీద అటాక్ చేయడంతో ఇంకా తప్పనిసరిగా వాళ్ళు ఒక ఐక్యత అనేది వచ్చింది. ఈ ఐక్యత నాటో అనే ఒక కూటమికి దారి తీయబోతుందన్నమాట, ఇస్లామిక్ నాటోగా. ఇప్పుడు ఈ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. ఈ హమాస్ యుద్ధం ముగియడానికి ఈ అరబ్ వాళ్ళు ఉన్న 6 దేశాలు కూడా ఈ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ ఫార్ములాకి వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. హమాస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా యుద్ధ విరమణకు ఒప్పుకో, నువ్వు చేసిన చాలని వాళ్ళు కూడా హమాస్ను ఒప్పించడం జరిగింది 2 రోజుల్లో. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇస్లామిక్ నాటో అవసరం లేదు. ఎందుకంటే హమాస్ అనేది ఇంక ఇలాంటి తీవ్రవాదుల దాడులు లేకపోతే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ శాంతినే కోరుకుంటుంది. కాబట్టి వీళ్ళకి ఇస్లామిక్ నాటో అవసరం ఏంటి? ఒకవేళ వాళ్ళు ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేద్దామన్నా అంత ఈజీ కాదు. ఇజ్రాయెల్ అనే ఒక శత్రువు భయంకరంగా కనిపించినప్పుడే ఇస్లామిక్ వరల్డ్లో యూనిటీ, ఐక్యత వస్తుంది. కానీ యాక్చువల్గా 57 ఇస్లామిక్ వరల్డ్లో ఐక్యత ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు అనేవి నియంతృత్వ ప్రభుత్వాలు. ఇప్పుడు దుబాయ్ షేక్ అన్న, ఇస్లామిక్, తర్వాత సౌదీ అరేబియాలోని ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ అన్న, యుఏఈ అమీర్లు అన్న, ఈవెన్ పాకిస్తాన్ తీసుకున్న, ఇరాన్ తీసుకున్న, ఎక్కడా ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. నియంత్రణ, ఈ నియంత్రణలో ప్రజలు ఎవరు సపోర్ట్ చేయరు. రెండోది ఏంటంటే సున్నీ షియా అనేది ఒక పెద్ద విభజన ఉంది రేఖ వాళ్ళ మధ్యన. ఇరానాము షియా నేషన్, ఇటు సౌదీ అరేబియాము సున్నీ నేషన్. వీళ్ళ మధ్య విభజన రేఖ లేదు. పెద్ద 2 మతాలుగా కొట్టుకుంటారు. యాజ్ ఇఫ్ దే ఆర్ 2 రిలీజియన్స్, దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ అనమాట. వాళ్ళు ఐక్యత వచ్చి మళ్ళా కలిసి ఒక ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేద్దామనేది అసంభవం. ఏదో ఇజ్రాయెల్ ఒక పెద్ద భూతంగా కనిపడినప్పుడు రక్షణ కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు అరబ్ ఈ యుద్ధం ముగిసింది. ఇది హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది కాబట్టి ఇంకా ఇస్లామిక్ నాటో అనేది జీరో. అది ఇంకా పేపర్ మీదకే పరిమితం అయిపోతుంది. ఈరోజు పాకిస్తాన్ వెళ్ళి అక్కడికి వెళ్దామంటే ఇరాన్ ఒప్పుకోదండి. ఇరాన్ లేకుండా వాళ్ళు ఇస్లామిక్ నాటో ఫామ్ చేయలేరు. తర్వాత పోనీ సౌదీ అరేబియా ఫామ్ చేసేద్దామంటే ఇరాన్ ఇంకా రాజకీయాలకు వేరే చేస్తారనమాట. ఎందుకంటే అదొక పవర్ఫుల్ అనమాట. మళ్ళీ హమాస్ దాని చేతిలో ఉంది, హౌతీస్ దాని చేతిలో ఉన్నారు, హిజ్బుల్లా దాని చేతిలో ఉంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ ఒక సిరియాలో ఒక పెద్ద పవర్ఫుల్ నేషన్ ఇరాన్. కాబట్టి ఆ ఇస్లామిక్ నాటోని అది విభజిస్తుంది. కాబట్టి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియడం అంటే ఇక ఇస్లామిక్ నాటోకి తెరపడినట్టే. ఇంకా పాకిస్తాన్ యొక్క పన్నాగాలు కుదరవు. పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో అక్కడ లేకపోతే ఇంకా ఈ ఇండియాకి మేలే. ఈ ఇస్లామిక్ నాటో ఏర్పడితేనే ఇండియాకి ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ మనం ఎనర్జీ తెచ్చుకుంటాం. 40% పెట్రోల్, నేచురల్ గ్యాస్ అక్కడ నుంచి వస్తుంది. భారతదేశానికి సంబంధించిన పిఐఓస్, ఎన్ఆర్ఐస్ అనేది 1 కోటి మంది ఉన్నారు. అక్కడ నుంచి ఎక్కువ రెమిటెన్సెస్ వస్తాయి. అక్కడ శాంతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇస్లామిక్ నాటో, అక్కడ ఇస్లామిక్ వరల్డ్ ఒక నాటోగా ఏర్పడితే అందులో పాకిస్తాన్ అణ్వాయుధాలు, పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తే మన భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరిక. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగియడంతో ఇస్లామిక్ నాటోకు కూడా తెరపడింది. ఇది భారతదేశానికి చాలా చాలా మెరుగు. ఒక రకంగా ఈ పాలస్తీనా, ఈ ఇజ్రాయెల్ యొక్క శాంతి ఒప్పందానికి ఇండియా సపోర్ట్ చేయడం వెనకాల కూడా, బెంజమిన్ నెతన్యాహుని ఒప్పించడం వెనకాల కూడా మోడీ గారు ఇస్లామిక్ నాటోకి తెరపడించడానికే, అంటే ఎండ్ చేయించడానికి. ఇక పాకిస్తాన్ ఆగడాలు సాగవు కాబట్టి ఇంకా పాలస్తీనాలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి పాలస్తీనా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితులు ఇది భారతదేశానికి చాలా చాలా పెద్ద మేలని మనం చెప్పుకోవచ్చు. ఎంజీరావు గారు, ఫైనల్గా యుద్ధం ఆగిపోయింది, ఇజ్రాయెల్ గెలిచింది. మరి యుద్ధానంతరం ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? పాకిస్తాన్ అండ్ ఇరాన్ అణ్వాయుధాలే టార్గెట్గా ఇజ్రాయెల్ ఏదైనా అటాక్ చేస్తుందంటారా? ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇజ్రాయెల్ చరిత్ర అంటే నిత్య పోరాటం. ఇట్ హ్యాస్ బిన్ ఏ కంటిన్యూస్ స్ట్రగుల్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. చార్లెస్ డార్విన్ చెప్పినట్టు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండి. ఈ భూమి మీద, ఈ విశ్వంలో, ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో నువ్వు సర్వైవ్ అవ్వాలంటే నిత్యం పోరాటం చేయాలి. అదే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారన్నమాట చార్లెస్ డార్విన్ చెప్పినట్టు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా అంతేనండి. ఏ దేశ చరిత్ర అయినా అంతే. కానీ ఇజ్రాయెల్ అనేది
పుట్టుకతోనే యుద్ధం చేసింది. అది 6 రోజులు అది పుట్టిన తర్వాత వెంటనే అరబ్ యుద్ధం చేసింది 1948లో, అప్పుడే సృష్టించబడి. తర్వాత 1967 ఇలా ఒక 2 డజన్ల యుద్ధాలు చేసింది. కాబట్టి ఈరోజు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియవచ్చు, కానీ ఇజ్రాయెల్కి ఒకటి తెలుసు, ఇదేదో తాత్కాలిక ముగింప, మళ్ళీ మొదలెడతారు వీళ్ళు ఇస్లామిక్ వరల్డ్లోంచి. అటు హిజ్బుల్లో హౌతీ ఎవడో ఒకటి వచ్చి అటాక్ చేస్తారు, మళ్ళీ యుద్ధం చేయవలసిందే. కాబట్టి యుద్ధ విరమణ అంటే అది ప్రపంచానికి, ఇజ్రాయెల్కి కాదు. ఇజ్రాయెల్ ఇట్స్ ఎ వెల్ నోన్ ఫర్ ఇజ్రాయెల్ అని ప్రతి ఇజ్రాయెల్ పీపుల్కి తెలిసింది. కాబట్టి ఇజ్రాయెల్ ఎలా చూస్తుంటే ఇది ఒక విరమణ, ఇంకో యుద్ధం మొదలెట్టడానికనే చూసుకుంటుంది దాన్ని 1948 నుంచి చూస్తే మనం. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుంది అది. మరి ఇప్పుడు ఎవరు టార్గెట్ అంటే ఈ 2 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధంలో దాన్ని ఎదుర్కొనే ఒకే ఒక శక్తివంతమైన ఆయుధం న్యూక్లియర్ వెపన్స్. ఇరాన్ దాన్ని సంపాదించలేదు, లిబియాని తీసుకురానివ్వలేదు, సౌదీ అరేబియాకి లేకుండా చేసింది అది. ఇప్పుడు మరి ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో న్యూక్లియర్ పవర్స్ తెచ్చుకునే కెపాసిటీ ఇరాన్కు ఉంది, దాని మీద దృష్టి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఇస్లామిక్ బాంబు నా అణ్వాయుధాలు నువ్వు తీసుకొని సౌదీ అరేబియాకి అందరికి రక్షణ ఇస్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం జరిగేటప్పుడు ఇరాన్ మీద నువ్వు అణుబాంబు వేస్తే నేను వస్తా అనుకుంటూ ఒకసారి మాట్లాడింది, మళ్ళీ తర్వాత మాట మార్చింది. ఇప్పుడు సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకుని నా అణ్వాయుధాలు సౌదీ అరేబియా రక్షణ కోసం దిగుతాయని చెప్పింది. 25,000 మంది ఆర్మీని సౌదీ అరేబియా పంపింది. అంటే ఏంటి, ఇప్పుడు ఇజ్రాయెల్కి అతిపెద్ద శత్రువు ఇస్లామిక్ వరల్డ్లో ఎవరు అంటే భారత శత్రువు అయిన పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బాంబులు. కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే, ఇస్లామిక్ నాటో ఏర్పడకుండా ఉండాలి అంటే, ఇంకా దానికి తిరుగు లేకుండా ఉండాలంటే ఇస్లామిక్ వరల్డ్లో న్యూక్లియర్ వెపన్స్ అనేవి రాకూడదు. ఎందుకంటే అది ఇన్విన్సిబుల్ వెపన్ కాబట్టి. న్యూక్లియర్ బాంబు ఉంటేనే ఇజ్రాయెల్ ఓడిపోతుందండి. కాబట్టి ఇప్పుడు అలాంటిది లేకుండా చేయాలంటే ఏం చేయాలి, పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబుల్ని నిర్వీర్యం చేస్తేనే ఇజ్రాయెల్కి రక్షణ. ఎప్పుడైనా మనం భారతదేశం ఒకసారి శత్రువుని చూసి మళ్ళీ క్షమించేయడం అలవాటు, భారతదేశం క్షమించేస్తుంది. కానీ పృథ్వీరాజ్ చౌహాన్ వెళ్ళి గోరిని 13 సార్లు క్షమించేస్తారు, రాముడు కూడా క్షమించేస్తారు. భారతదేశం అంటేనే క్షమాగుణం. కానీ ఇజ్రాయెల్కి క్షమాగుణం దాని చరిత్రలో లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఒక్కసారి శత్రువు అని ఊహించినా వేసేస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి శత్రువు ఎవరంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్. తర్వాత ఇరాన్ అణుపరీక్షలు చేయబోతుంది అనేది కూడా దానికి తెలుసు. కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ సంపాదించుకోకుండా ఉండడానికి అనేది దృష్టి పెడుతుంది. ఆల్రెడీ ఇస్లామిక్ బాంబుగా అభివర్ణించబడుతున్న పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మీద ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్, భారత శత్రువు అయిన పాకిస్తాన్ ఇటు ఇజ్రాయెల్కి శత్రువు. అంటే ఇండియా ఇజ్రాయెలు అంటే మొసాదులు సహకరించుకుని పాకిస్తాన్ అణ్వాయుధాల భారతం పాడుతుంది. ఇది ఇజ్రాయెల్ యొక్క ప్రైమరీ టార్గెట్ ఇప్పటి నుంచి. అది ఇప్పుడు స్ట్రగుల్ ఫర్ ది ఫిట్టెస్ట్ అనమాట. ఇప్పుడు దాన్ని సర్వైవల్ అస్తిత్వం నిలుపుకోవాలంటే ఇస్లామిక్ బాంబు ఉండకూడదు పాకిస్తాన్. కాబట్టి ఈరోజు భారతదేశానికి యాడెడ్ అడ్వాంటేజ్, ఇజ్రాయెల్ ఊరుకోదు. భారతదేశం పాకిస్తాన్ క్షమించిన పాకిస్తాన్ మాత్రం ఇజ్రాయెల్ క్షమించదు దాని అణుబాంబుని.